అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను మీ కిరణ్ చంద్ర, న్యూమరాలజిస్ట్. 2026 సంవత్సరం సింహరాశి వారికి మొదట చాలా బాగా ప్రారంభమవుతుంది. కానీ జూన్ 2 తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఎందుకంటే 2026 ప్రారంభంలో గురుగ్రహం లాభస్థానంలో ఉండడం వల్ల మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. ముందుగా పాజిటివ్ విషయాలు కనుక చూసుకున్నట్టయితే ఈ కాలంలో మీరు డబ్బు సంపాదిస్తారు, కొత్త అవకాశాలు వస్తాయి, ఉద్యోగంలో గుర్తింపు పెరుగుతుంది, స్నేహితుల సహాయం కూడా మీకు లభిస్తుంది, మీరు చేసే పనులకు మంచి ఫలితాలు రావడం మొదలవుతుంది. ఇది ఒక గోల్డెన్ స్టార్ట్ అని చెప్పవచ్చు. కానీ జూన్ 2, 2026 తర్వాత పరిస్థితి మారుతుంది. గురుగ్రహం వ్యయస్థానంలోకి ప్రవేశిస్తాడు. అక్కడి నుండే అసలు పరీక్షలు ప్రారంభమవుతాయి. మీకు డబ్బు విషయానికి వస్తే అనుకోని ఖర్చులు పెరుగుతాయి, సంపాదించిన డబ్బు నిలవకపోవచ్చు, కొన్ని పెట్టుబడులు నష్టాలకు దారితీయవచ్చు. వ్యాపారం విషయం కనుక చూసుకున్నట్టయితే బిజినెస్లో ప్లాన్ చేసిన విధంగా పనులు జరగకపోవచ్చు, కొన్ని డీల్స్ మిస్ కావచ్చు, లాభం కంటే కూడా నష్టం ఎక్కువ అనిపించవచ్చు. అదేవిధంగా ఉద్యోగ విషయానికి వస్తే ఒత్తిడి పెరుగుతుంది, మీ కష్టానికి సరైన ఫలితం వెంటనే రాకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో నిరాశ కూడా కలగవచ్చు. అదేవిధంగా మానసిక పరిస్థితి చూసుకుంటే స్ట్రెస్, టెన్షన్ పెరుగుతుంది, ఎంత చేసినా సరిపోవడం లేదనే భావన వస్తుంది. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంటుంది. ఈ సమయం పూర్తిగా నష్టాల సమయం కాదు. పాజిటివ్ సైడ్ ఏమిటంటే మీరు ఈ సమయంలో నేర్చుకునే పాఠాలు మీ భవిష్యత్తును బలంగా తయారు చేస్తాయి. మీకు విదేశీ అవకాశాలు కూడా ఈ సంవత్సరం రావచ్చు. వ్యయస్థానం అంటే విదేశీ యానం కూడా సూచిస్తుంది. కాబట్టి కొంతమందికి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇది మంచి సమయం. దేవాలయ దర్శనం, ధ్యానం చేస్తే మనసుకు శాంతి లభిస్తుంది. ఈ సమయంలో కనుక మీరు ఏం చేయాలంటే పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించండి, ఖర్చులను కంట్రోల్ చేయండి, అనవసరమైన రిస్కులు తీసుకోకండి. గురువారం గురుగ్రహానికి పూజ చేయండి, ఓం గురవే నమః మంత్రాన్ని జపించండి. 2026లో మొదటి భాగం మీకు విజయాన్ని ఇస్తుంది, రెండో భాగం మిమ్మల్ని పరీక్షిస్తుంది. ఈ పరీక్షలో మీరు నిలబడితే భవిష్యత్తులో మీరు మరింత బలంగా ఎదుగుతారు. నష్టాలు వచ్చినా వాటితోనే మీ విజయానికి మార్గం దాగి ఉంటుంది. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, రుణ బాధలు, ఉద్యోగ సమస్యలు, సంతానం కలగకపోవడం, పెళ్ళిళ్ళ విషయంలో లేట్ అవ్వడం, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీ